కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ చేసి మోసం చేసిందో బీసీలకు సంబంధించి సో అదే కామారెడ్డిలో ఇప్పుడు బీసీ ఆక్రోశ సభ అంటూ ఈ నెల 15వ తారీఖు కామారెడ్డిలో ఒక పెద్ద సభ నిర్వహించినట్టు మనతో పాటు మాట్లాడడానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు ఉన్నారు. సరే ఏంటి బీసీ ఆక్రోశ సభ అంటే ఏంటి, అసలు ఏం చెప్తారు? బీసీ ఆక్రోశ సభ ద్వారా ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ ఆక్రోశ సభ ద్వారా బీసీలకు నిజమైన శత్రువులు ఎవరు అనే విషయాన్ని ప్రజలకు తెలియదలుచుకున్నాం. నిజానికి కామారెడ్డి ప్లేస్ను ఎందుకు ఎన్నుకున్నారనే విషయాన్ని మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. కామారెడ్డి డిక్లరేషన్ 2023 నవంబర్ 10వ తేదీన ఇచ్చారు. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్లో 21 హామీలు బీసీలకు ఇచ్చారు. 21 హామీలో ఒక్క హామీ కూడా అమలు చేయాలి. ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేయాలి. మరి ఆ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఏమంటారో మనం మీ అందరికీ తెలుసు. సో మరి బీసీలు ఆ గడ్డ మీద మోసపోయారు కాబట్టి ఆ గడ్డ నుంచే పాలకులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఆక్రోశ సభ పెట్టినాం. ఆక్రోశం అంటే ఆవేదనతో కూడుకున్నటువంటి ఆగ్రహం. ఇవాళ మాకు మనసులో బాధ ఉంది, ఆ బాధను వ్యక్తపరచడానికి ఒక ఆగ్రహ రూపంలో ఈ ఆక్రోశ సభ పెట్టడం జరిగింది. సో మరి ఈ సభ ద్వారా మేము బీసీలు గత 78 సంవత్సరాలుగా ఎట్లా వంచింపబడ్డారు, ఏ విధంగా బీసీలకు ద్రోహాలు చేస్తున్నాయి అన్ని పార్టీలు కలిపి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ప్రజలను మనం చైతన్యవంతం చేయాలి, అటువైపు నడిపించాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు హైదరాబాద్ బదిలీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పి తలవడం జరిగింది. సో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తాం. మేము కోరుతున్నది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాల్లో మాకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లుల్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి తద్వారా 9వ షెడ్యూల్లో పెట్టడానికి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. అందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలవడం, అదేవిధంగా ప్రధానమంత్రి పైన ఒత్తిడి పెంచి ఈ బిల్లుని 9వ షెడ్యూల్లో పెట్టించేలాగా చూడడం వారు చేయాలి. ఎందుకంటే హామీ ఇచ్చినటువంటి వారు కాబట్టి హామీని అమలు చేయాల్సినటువంటి బాధ్యత వారిపైనే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏం చేస్తారో, ఎట్లా ప్రెషర్ పెడతారో కానీ ఈ శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా బీసీ బిల్లు 9వ షెడ్యూల్లో చేర్పించేలా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నాం. బీజేపీ కూడా అదే చెప్తుంది, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడగండి, మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఇప్పుడు బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తానన్నప్పుడు అందరికీ హామీ ఇచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వలేదు. పాలకులు ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిల్లుల్ని అందులో పరిశీలించి న్యాయబద్ధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ తెలంగాణ అనేది భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం. మీరు 10% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో 10% లేనటువంటి ఓసీలకు మీరు ఇచ్చారు. ఎవరిని అడిగిచ్చారు? అది మీరేమన్నా ప్రజలకు చెప్పిచ్చారా? సో మేము అడిగేది ఏంటంటే మీరు తక్షణమే ఎవరి మీదనో మిషపెట్టి దాంట్లో ఎవరినో ఇంక్లూడ్ చేసిందని చెప్పేసి మీరు ఈ బిల్లుని అడ్డం పెడుతున్నామని మీరు చెప్తే రేపు రాబోయే కాలంలో ప్రజా ఆగ్రహానికి గురయ్యేది మీరే. ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ప్రజలకు అటువంటి కావలసినటువంటి విషయాలను, విజ్ఞానాన్ని మేము అందించడానికి రెడీగా ఉన్నాం. సో ప్రజా పోరాటాలకు గడ్డ తెలంగాణ. ఇక్కడ ఒక ఉద్యమం స్టార్ట్ అయిందంటే అది వెనక్కిపోయే ప్రసక్తే ఉండదు. తెలంగాణలో మీరు మరొక బీసీ ఉద్యమాన్ని మీరు చూడబోతున్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను మోసం చేస్తాయని చెప్తున్నారు. మరి అదే రాజకీయ పార్టీల్లో పార్లమెంట్లో ద్వారా రాజకీయ ప్రక్రియ ద్వారానే ఈ 42% రిజర్వేషన్ అమలైంది. మరి ఎట్లా పార్టీలన్నీ మోసం చేస్తున్నారని పక్కన చెప్తూనే మళ్ళీ అదే పార్టీలతోనే ఈ 42% రిజర్వేషన్ సంబంధించి బిల్లు ఆమోదించుకోవాలి. మరి ఆమోదింప చేసుకుంటారా, లేకపోతే ఆ పార్టీలు ముందుకు వస్తాయా? ఏం చెప్తారు మరి? ఇప్పుడు పార్టీలు మోసం చేసినాయి వాస్తవం, కానీ అదే పార్టీల ద్వారా కూడా మనం గతంలో చాలా పనులు చేయించుకున్నాం, ఇప్పుడు కూడా చేయించుకుంటారు. ప్రజలు నిజంగా ప్రజల ఆగ్రహానికి గురైతే వాళ్ళు కూడా పుట్టగతులు లేకుండా పోతారు. కాబట్టి వాళ్ళు ప్రజా అభిష్టానికి అనుకూలంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఎన్నో పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, రాజకీయ అధికారాన్ని చేపట్టినాయి, తర్వాత ప్రజలకు ఒక ఈసడింపులకు గురై ఇవాళ రకరకాల వాళ్ళు ఎటు కాకుండా పోయింది. మేమేమంటున్నామంటే మీరు ఇప్పటికైనా మీ పాత పద్ధతులు మర్చిపోయి బీసీల మనసులు గెలుచుకోవడానికి ఈ రిజర్వేషన్లు మీరు చేపట్టండి. మరి రేపు రాబోయే కాలంలో మీరు కుర్చీలో కూర్చోవాలనుకుంటే 100% ఇప్పుడు ఇమీడియట్గా మీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి.
లేదంటారా మీకు కూడా కూర్చుపోద్ది, రోడ్డు మీద పడతారు. రేపు రాబోయే కాలంలో బీసీలకు సంబంధించిన పొలిటికల్ పార్టీలే వస్తాయి, వాళ్ళే రాజ్యాధికారం వెళ్తారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము రిజర్వేషన్లు సాధించుకుంటాం ఒకవేళ మీరు ఇవ్వకపోతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వం కూడా చెప్తుంది చేయాల్సిందంతా చేశాం, ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో ఉందని చెప్తున్న పరిస్థితి. నిజంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందంతా చేసిందా? చేస్తే మరి నిజంగాకి 42% రిజర్వేషన్ ఎందుకు ఇంకా అమలు కావట్లేదు మరి? ఈ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు చేసింది, కానీ చేయాల్సినంత మాత్రం చేయలేదు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒప్పించాలి. ప్రధానమంత్రికి నేను లేఖలు రాసిన వారు అపాయింట్మెంట్ ఇవ్వలేరు అని అంటున్నాడు. మరి అపాయింట్మెంట్ ఇవ్వలేరు అని అంటే మీరు ఇక్కడ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బంద్ కాల్ చేయండి. మీ అధినాయకుడు రాహుల్ గాంధీ పైన ఢిల్లీలో కేసు పెట్టినారు అనగానే ఈ రాష్ట్రంలో బంద్ ఇచ్చారు, మీరు అందరు రోడ్డు మీద వచ్చినారు. మరి మా బీసీ పిల్లలు మీరు ఎందుకు రారు రోడ్డు మీదకి? మీరే మీ ఆధ్వర్యంలో బంద్ కాల్ ఇవ్వండి, ఇస్తే అందరం మేము కూడా వస్తాం. రైలు రోకో నిర్వహించండి. కేంద్రంలో 1950లో పెరియార్ గారు నిర్వహించినట్టు ఈ రాష్ట్రంలో బంద్ కాల్ చేయండి. మీరు ఆ పని చేయరు. బీజేపీ గురించి మీరు ఏమాత్రం స్టేట్మెంట్ ఇవ్వరు. ఒకటి. రెండవది, మీ అధినాయకుడు ఉన్నాడు, మీ అధినాయకుడు పార్లమెంట్లో ఈ ఇష్యూ ఎందుకు రేజ్ చేస్తలే? ఆయన జంతర్ మంతర్ దగ్గరికి రాడు, పొద్దున్న లేస్తే దేశమంతా సామాజిక న్యాయము 50% సీలింగ్ బదులు కొడతామని మాట్లాడతాడు. మరి లాస్ట్ టైం వర్షాకాల సమావేశాల్లో బీసీల ఇష్యూ ఎందుకు రేజ్ చేయలే? కనీసం ఇప్పుడైనా రేజ్ చేయండి. మీకు 300 మంది సభ్యులు ఉన్నారు ఇంచుమించు లోక్సభ రాజ్యసభలో కలిపి. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 310 ఓట్లు వచ్చినాయి మీకు. మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పార్లమెంట్ను స్తంభింపజేసి ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టండి, అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా అసలు 42% రిజర్వేషన్ సంబంధించి మాట్లాడలేదు. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ అంశంగానే ఎంపీలు ఏమైనా చూస్తున్నారా? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తుంది త్వరలో దేశవ్యాప్త కులగణన చేపడుతున్న నేపథ్యంలో మా ద్వారానే వస్తుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఒప్పుకుంటే దేశవ్యాప్తంగా కూడా మేము ఇవ్వాల్సి వస్తుంది. సో దానికి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. సో దేశవ్యాప్త కులగణన అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీని ఆ ప్రకటన ఇవ్వమనండి. కులగణన తర్వాత మేము 50% సీలింగ్ను మార్చి రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పేసి అట్లాంటి హామీలు ఏం లేవే. ఒకటి. రెండవది, గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే చిన్న రాష్ట్రాల డిమాండ్ పెరిగి భారతదేశం మొత్తం అనేక రాష్ట్రాల డిమాండ్ వస్తున్నారు. వచ్చిందా? రాలేదే. ఇవాళ ఆల్రెడీ 9వ షెడ్యూల్లో తమిళనాడు పెట్టించుకుంది 1994లో. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఈ పద్ధతిలో పోలేదే. సో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఒక కులగణన జరిగి ఒక డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉంది, ఎంపరికల్ డాటా ఉంది, క్వాంటిఫైయబుల్ డాటా ఉంది. కాబట్టి ఇవాళ మనం 9th షెడ్యూల్ గురించి గట్టిగా పోరాటం చేస్తున్నాం. ఏ రాష్ట్రానికి కూడా ఈ దేశంలో కులగణన చేసి క్వాంటిఫైబుల్ కానీ ఈ ఎంపరికల్ డాటా లేదు. ఇవాళ మనకు ఆ డాటా ఉన్నది కాబట్టి గట్టిగా మనం పోరాడుతున్నాం. 100% ఈవెన్ లీగల్గా కూడా నిలబడతాం. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టి ఇమ్మీడియట్గా తెలంగాణకు ఆ స్టేటస్ ఇవ్వమంటున్నాం. తెలంగాణ కూడా ప్రత్యేకమైన స్టేట్ అని ఇంతకుముందే చెప్పిన 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి 100% మీరు తక్షణమే ఈ 9th షెడ్యూల్లో పెట్టాలని మా డిమాండ్. ఎట్లా ఉండబోతుంది ఆక్రోశ సభ తర్వాత మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? 42% రిజర్వేషన్ సాధన సమితి అని కూడా ఒకటి పెట్టుకున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇప్పటి వరకు మేము జిల్లా లెవెల్లో అన్ని మీటింగ్లు పెట్టి లాస్ట్ మీటింగు అంటే వికారాబాద్ తర్వాత హైదరాబాద్లో పెట్టాలని అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా అది చేస్తాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మేము పార్లమెంట్ సమావేశాలప్పుడు కూడా అందరి ఎంపీలకు కలిసి రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తాము. సో ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణ మారుతూ ఉంటుంది. ఇప్పటికైతే మా కార్యాచరణ ఇది ఉంది. తర్వాత కాలంలో మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే నిజామాబాద్లో డిక్లరేషన్ ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి అక్కడే సభ పెడుతున్నాం. ఎందుకంటే ఇది బీసీలను వంచి మోసం చేసింది కాబట్టి బీసీల ఆక్రోశం కాంగ్రెస్ పార్టీ కానీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి తెలియాలంటే ఖచ్చితంగా కామారెడ్డిలోనే ఆక్రోశ సభ అంటూ పెడుతున్నాం. సో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందంతా చేయలేదు, కొంతవరకు చేసిన మాట వాస్తవం కానీ ఇంకా చేయాల్సిందంతా చేయలేదు. ఖచ్చితంగా అఖిలపక్షం తీసుకెళ్ళి ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్తే బీసీ 40% రిజర్వేషన్ సంబంధించి ఇంకొక అడుగు ముందు పడుతుంది. సో ఎప్పటికప్పుడు బీజేపీకి సంబంధించి బీజేపీ నేతలను కానీ పార్లమెంట్లో చట్టం తీసే విధంగా అటు రాహుల్ గాంధీతో కూడా సెంట్రల్లో మాట్లాడించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చినప్పుడు లేని నొప్పి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా ఇటు బీసీలంతా ఆలోచిస్తున్నారు. ఆక్రోశ సభ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉంటాయి. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేలోపు ఏదైతే నెక్స్ట్ డిసెంబర్ శీతాకాల సమావేశాలు ఉన్నాయో పార్లమెంట్ సమావేశాలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలాగా అటు అన్ని పార్టీలపైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి
రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.